Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotion, వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం లూకా 13 అంటే ఫిబ్రవరి 27కి చెందినటువంటి ఈ వాక్య భాగం. మనం అనుకోవచ్చు ఏంటి, ఒకసారి పాత నిబంధన గురించి చెప్తారు, ఒకసారి క్రొత్త నిబంధన గురించి చెబుతారు అని అనుకోవచ్చు. మనం గమనించాల్సింది ఏంటంటే రెండు వాక్య భాగాలు అది కన్సిస్టెంట్గా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు నిర్గమకాండం, లోక, ఈ రెండు పుస్తకాల నుండి ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడన్నమాట. అంటే మక్చైన్ బైబుల్ డైలీ రిఫరెన్స్ ఆ పట్టీ ప్రకారం ఏదైతే ఈ 4 అధ్యాయాలు ఉంటాయి కదా, ఆ 4 అధ్యాయాలు 2 ఓల్డ్ టెస్టిమెంటు, 2 న్యూ టెస్టిమెంటు. ఈయన కార్సన్ గారు దాని మీద కామెంట్ చేసి డివోషనల్గా కామెంట్ చేసేది ఏంటి అంటే ఒక ఓల్డ్ టెస్టిమెంటు, ఒక న్యూ టెస్టిమెంటు. కాబట్టి ఈ రెండింటి మీదే వెళ్తారన్నమాట. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే నిర్గమకాండం, లోకాసు వార్త, ఈ రెండింటి మీదే చెబుతాడు. కాబట్టి ఏదో ఇష్టం వచ్చినటువంటి ర్యాండమ్గా ఈ అధ్యాయాలు సెలెక్ట్ చేసుకునేది కాదు అని గమనించాలి. ఈ దినాన లోకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అంతకుముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. పొంతు పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇప్పుడు దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి అంటే నేనేం చెప్తానంటే, ఇది లేని ఎడల మన గతి కూడా అంతే. We too shall perish. How important repentance is. కాబట్టి దీని గురించి మనం ధ్యానించుకుందాం. పొంతు పిలాతు బలహీనుడు, దుష్టుడు అని చరిత్రలో కూడా మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి వాక్యం మొదటి 5 వచనాల్లోని వృత్తాంతం నమ్మదగింది. దీనిలోని వివరాలు కొన్ని అస్పష్టంగా ఉండవచ్చును, కానీ దీని సాధారణ సందేశం స్పష్టంగా ఉండి ఉంటుంది. కొందరు గలిలీయులు బలులు అర్పించారు. వారు యూదులైనచో ఆ సంఘటన యెరూషలేము దేవాలయంలో జరిగి ఉంటుంది. అంటే గలిలయ నుండి వచ్చినప్పటికీ వారు యూదులు అన్నమాట. బహుశా వారు జలతీయుల ఉద్యమంలో ఏదో ఒక తెగకు చెందిన వారై ఉండవచ్చును. జలట్స్ అంటే ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉండాలి, మా మీద రోమా సామ్రాజ్యం ఏలనవసరం లేదు, ఏలకూడదు, మేము దేవుని ప్రజలమే అని నమ్మి ఒక విధంగా తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళు జలతీయులు, జలట్స్ అంటారు. అంటే ఆ జలసీకి చెందినటువంటి వారని అర్థం. వారు
యూదులైనచో అది వారు యూదులైనచో యెరూషలేము దేవాలయంలో జరిగి ఉంటుంది. బహుశా వారు జలతీయుల ఉద్యమంలో ఏదో ఒక తెగకు చెందిన వారై ఉండవచ్చును. వారు దానికి ఆ మూవ్మెంట్కి ఆ రివోల్ట్ చేసి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసేటువంటి వాళ్ళలో కొన్ని తెగలు ఉండొచ్చు. ఒక్క తెగకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు. దానికి చెయ్యి కలిపిన వారుగా కానీ ఆ విధంగా ఎంచబడిన వారుగా ఉన్నారు. అంటే వాళ్ళ గుర్తింపు ఆ విధంగా ఉందన్నమాట. వీళ్ళు జలతీయులు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి తీవ్రవాదులు అని చెప్పచ్చు. అక్షరార్థంగా వారి రక్తాన్ని పిలాతు వారిని ముప్పుగా ఎంచుతాడు. వీళ్ళు ఉండటం మనకు డేంజరస్, గవర్నమెంట్కి డేంజరస్, రోమా ప్రభుత్వానికి డేంజరస్ అని ఈ పిలాతు, ఈ గవర్నరు, ఆ ఏరియాకి, ఆ లోకల్ ఏరియాకి ఉన్నటువంటి గవర్నరు, రోమా గవర్నరు వాళ్ళ గురించి ముప్పుగా ఎంచుతాడు. వారిని చంపించి వారు అర్పించిన బలి పశువుల రక్తంతో వారి రక్తమును కలిపాడు. ఇది అక్షరార్థంగా జరిగినట్లయితే వారి రక్తాన్ని కలిపినట్లు అర్థం చేసుకున్న ఎడల దేవాలయంలోనే పిలాతు చేసి ఉంటాడని అర్థం. ఆ దేవాలయంలో వారిని వధించి వారి యొక్క రక్తం బలుల రక్తంతో కలిపి అర్పించినటువంటిది. అది చాలా తీవ్రమైనదన్నమాట. ఈ విధంగా వధించిన రక్తమును కలిపిన బలి అర్పణ దైవ దూషణతో సమానము. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి విషయం ఇది. ఈ సంఘటనను గూర్చి యేసు ప్రభువు స్పందనను గమనించుట కొరకు ఆయన యొద్దకు ఈ సంఘటనను ప్రస్తావించారు. ప్రభువు స్పందించిన తీరుకు ఆయనను ప్రశ్నిస్తున్న వారు ఆశ్చర్యపడి ఉంటారు. పిలాతును ఖండిస్తాడని వారిలో కొందరు తలంచి ఉండవచ్చును, లేక జలతీయుల జాతీయ ఉద్యమాన్ని గూర్చి ఆయన చెప్తే వినాలని కొందరు ఆశించి ఉండవచ్చు. తిరుగుబాటుదారులకు తగిన శాస్తి జరిగినదని హాస్యంగా ఖండిస్తాడని మరికొందరు ఆశించి ఉండవచ్చు. అంటే యేసుప్రభు స్పందన ఈ రకాలుగా ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. వీటిలో ఏ దారి ఆయన పట్టలేదు. వాళ్ళు అనుకున్నటువంటి రీతిగా జరగలేదు. ఏమన్నాడు ఆయన? ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుతున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మనం చదువుకున్నాం మొదటి 2-3 వచనాల్లో. ఎవరైతే ఆ విధంగా చనిపోయారో గలతీయులు, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి వాళ్ళకి ఇది జరిగింది అని అనుకుంటున్నారా? కాదు. మీరేం గొప్పోళ్ళేం కాదు వాళ్ళకంటే. మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు అని యేసుప్రభు షాక్ ఇచ్చేటటువంటి రీతిగా వారు చెప్పినటువంటి దాన్ని, ఆ సంఘటనను దానికి స్పందించాడు. ఆ విషాదకరమైన సంఘటన అనేక రాజకీయ అంశాలలో ముడిపడి ఉన్నది కాబట్టి వారి ఆలోచన వేరు మార్గాలను పట్టి ఉంటవని యేసుప్రభు చెప్పుతున్న ముఖ్యాంశాన్ని గుర్తించకపోవచ్చు. అంటే ఆయన చెప్పింది రాజకీయ ఆ పందాకి సంబంధించింది, ఇది రాజకీయపరమైనటువంటిది అని ఇక ఆ రాజకీయంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన దానిలో గూఢార్థాన్ని వాళ్ళు గమనించి ఉండరు. అందువలన మరొక విషాదకరమైన సంఘటనను యేసు ప్రభువే ప్రస్తావిస్తున్నాడు.
ఈ సంఘటన గలిలయలతో కానీ అంటే పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఉన్నటువంటి సంఘటన యేసు ప్రభు చెబుతున్నాడు. ఈ సంఘటన గలిలయలతో కానీ పిలాతుతో కానీ దేవాలయంతో కానీ రక్తము కలుపుడుతో కానీ పొత్తు లేని సంఘటన. అది ఏంటి అంటే గోపురము కూలిపోయినందున 18 మంది చనిపోయేది. యెరూషలేములో కాపురమున్న వారందరికంటే వీరు ఎక్కువ అపరాధులు కారని ప్రభువు నొక్కి చెప్పుతున్నాడు. ఈ గోపురం కూలినందున 18 మంది చనిపోయారు కాబట్టి ఆ విధంగా చనిపోయారు కాబట్టి వాళ్ళు పాపులా, మనకంటే మీకంటే ఎక్కువ పాపులా అని కాదు అని చెప్తున్నాడు. ఎవరు అపరాధులని ఆలోచించడం కంటే 2 సంఘటనలను బట్టి వారు నేర్చుకోవలసిన పాఠము ఒకటే. ఏంటి ఆ పాఠం? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 3 విషయాలను గుర్తిస్తే తప్ప ఈ ఆశ్చర్యకరంగా ఉంటున్నటువంటి విశ్లేషణ, యేసుప్రభు విశ్లేషణ, ఆయన మాటలను అర్థం చేసుకోలేం. మొదటిది, మనమందరము నశించిపోవుటకు అర్హులము. ఎందుకంటే మనం పాపులం కాబట్టి మనందరం నశించిపోతాం. దీన్ని తప్పించుకున్నాము అంటే దేవుని కృపాకార్యాన్ని బట్టియే. మనం నశించకుండా ఇప్పుడున్నాము, వాళ్ళ వలె నశించకుండా ఇప్పుడున్నాము అంటే దేవుని కృపను బట్టియే. నశించకుండా ఇంతవరకు మనము జీవించి ఉండుటను బట్టి మనము ఆశ్చర్యపడాలి. అరే, మనం పాపులమే, వాళ్ళు నశించినట్టుగా మనం కూడా నశించిపోయి ఉండాలి కదా, ఇంకా కానీ మరి బ్రతికున్నాము అని ఆశ్చర్యపడాలి. నశించిపోకుండా బ్రతికున్నామని ఆశ్చర్యపడాలి. అది మొదటిది. రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మరణము అందరికీ సంభవిస్తుంది. చనిపోయినటువంటి వాళ్ళకే కాదు, ఇప్పుడో ఎప్పుడో తప్పకుండా మనం కూడా మరణిస్తాం. యవ్వన కాలంలో ఎవరైనా మరణించినప్పుడు అత్యంత ఘోరమైన దుర్ఘటన అని తలంచుట లోకము వాదిస్తున్నది. తరచుగా లోకం వాదిస్తున్నది. అయ్యో, చిన్న వయసులోనే చనిపోయాడా అనేటువంటిది మనం తరచుగా వింటాం. కానీ ఎప్పుడు మరణించినా కానీ అది తప్పకుండా మరణించాల్సిందే. ఆ విధంగా వాదించటం తప్పు. నిజమైన దుర్ఘటన ఇది. ఏంటి అది? మనమందరము మరణశిక్షకు పాత్రులమని మనము తీర్చబడ్డాము. మనందరమే. ఎందుకంటే అందరూ పాపులు మరణానికి పాత్రులు. మనమందరము మరణిస్తాం, ఏ భేదం లేకుండా. మరి రోమా 3:28 ఉంటుంది కదా, ఏ భేదం లేకుండా అందరూ పాపులు. ఓకే, రోమా 3:23 అది అందరికీ తెలిసినటువంటిదే. మనందరము పాపం చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు రోమా 6:23 కూడా ఉంటుంది, పాపానికి జీతం మరణము అని. అది సుపరిచితమైనటువంటి వాక్యం. ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి అందరూ పాపులే కాబట్టి అందరూ మరణించాలి. ఏ వయసులో మరణిస్తామో అనే ప్రశ్న అంత ప్రాముఖ్యమైనది కాదు. అందరూ మరణిస్తాం. ఎప్పుడు మరణిస్తాం, ఏ వయసులో మరణిస్తాం అనేది అంత ప్రాముఖ్యమైనది కాదు. ఏదో చిన్నప్పుడు మరణిస్తే ఘోరమైనట్టుగా. తప్పకుండా మరణిస్తాం. ఏ వయసులో అనేది ప్రాముఖ్యమైనది కాదు. మూడవ విషయం గమనించాల్సింది ఏంటంటే
మన మరణానికి తిరుగులేదు. తప్పకుండా మరణించాలి, ఇక దానికి విరుగుడు లేదు. ఒకే విరుగుడు, అదేంటంటే మనము పశ్చాత్తాపడితే తప్ప ఆ మరణానికి తిరుగులేదు. మరణాన్ని దాటి పరలోక రాజ్యములో నివసించటానికి ఇది ఒక మార్గము, పశ్చాత్తాపం. ఎప్పుడైనా సరే బైబిల్లో పశ్చాత్తాపం, విశ్వాసం, నమ్మిక, పశ్చాత్తాపం, నమ్మిక ఎప్పుడు కలిసి ఉంటుంది అన్నమాట. దే ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక నాణ్యానికి రెండు ప్రక్కలు ఎట్లా ఉంటాయి, వాటిని విడదీయలేము. అదేవిధంగా పశ్చాత్తాపం, విశ్వాసం అంటే యేసు ప్రభునందలి విశ్వాసం, పాపం నుండి పశ్చాత్తాపం, దేవుని వైపుకి తిరిగినప్పుడు యేసు ప్రభు విశ్వాసాన్ని బట్టి దేవుని వైపుకి తిరగటం అన్నమాట. అంటే రైట్ అబౌట్ టర్న్ అంటే ముఖం వీపు వైపుకి వెళ్తుంది, వీపు ముఖం వైపుకి వెళ్తుంది. కాబట్టి రెండు కోణాలు ఉంటాయి అన్నమాట. అలాంటిది పశ్చాత్తాపం, విశ్వాసం. కొన్నిసార్లు విశ్వాసం అంటాం, కొన్నిసార్లు పశ్చాత్తాపం అంటాం. కానీ రెండు కలిసినటువంటి పదంగా మనం ఎంచుకోవాలి. ఫెయిత్ అండ్ రిపెంటెన్స్ గో టుగెదర్. మరణాన్ని దాటి పరలోక రాజ్యంలో నివసించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం అని గుర్తించాలి. ఏంటది? పశ్చాత్తాపం, విశ్వాసం. ఇంకా లాస్ట్లో మన పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే ఆధునిక కాలంలో జరిగినటువంటి ఆ యొక్క ఉపద్రవాలు, ఈ సంఘటనలు, యేసుప్రభు మరి అక్కడ ఉన్నటువంటి పరిచయులు వాళ్ళు అక్కడ జరిగినటువంటి సంఘటన చెప్పారు. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటి? పోల్ పాట్ నాయకత్వంలో లక్షలాది ప్రజలు హతమార్చబడ్డారని మీరు విన్నారా? దక్షిణ సుదాన్ దేశంలో జరిగిన క్రూరమైన హత్యలను గురించి విన్నారా? బాస్నియా దేశంలో లెక్కలేని సమాధులను చూశారా? వాల్జెట్ నంబర్ 592 ఫ్లైట్ నంబర్, ఆ విమానము ఫ్లారిడాలో ఒక గుంటలో కూలిపోయిన ఫోటోలను చూశారా? మరి ఎన్నో అలాంటి సంఘటనలు జరిగినాయి. వారు మనకంటే పాపులా? కాదు. మారు మనసు పొందని ఎడల మీరు నశించుదురని నిశ్చయంగా చెప్పుతున్నాను అని యేసు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి అంత ప్రాముఖ్యమైన మాట అన్నమాట. విశ్వసించటం, మారు మనసు పొందటం. మరి ఇంతటితో ఆపుకుందాం. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైనటువంటి దేవ, ఆ పరిశుద్ధత నుండి తిరిగి పశ్చాత్తాపపడి పాపాన్ని వదిలి పాప రక్షకుడైనటువంటి యేసు ప్రభు వైపుకు తిరగటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.